హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవాళ మనం ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్లో పర్ఫెక్ట్ టెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. దాని డెఫినేషన్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఫామ్ చేయాలి, దాని గురించి అండ్ దాని పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో జరిగిపోయింది కానీ స్టిల్ ప్రెజెంట్లో కూడా అది రిలవెంట్గా ఉంటుంది. ద యాక్షన్ విచ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ స్టిల్ హ్యావ్ సమ్ రిలవెంట్ టు ద ప్రెజెంట్ టైమ్. అంటే దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఇక్కడ సబ్జెక్ట్ హ్యావ్, finished is the V3 and object. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే 2 యాక్షన్స్ జరుగుతాయి. 2 యాక్షన్స్ కూడా పాస్ట్లోనే జరిగిపోతాయి. వన్ ఆఫ్టర్ ద అదర్ జరుగుతుంది. సో దాని యొక్క మనం ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. తర్వాత ఇంకో సెంటెన్స్ బిఫోర్ అని చెప్పి ఇంకో సెంటెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ finished my homework before I watched the movie. ఇక్కడ హోంవర్క్ పాస్ట్లోనే చేసేసాం, మూవీ చూడడం కూడా పాస్ట్లోనే చేసాం. బట్ 2 యాక్షన్స్ వన్ ఆఫ్ ద అదర్ జరిగింది కాబట్టి ఈ ఫార్మేషన్ వాడాం. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బిఫోర్ ఐ వాచ్ ద మూవీ. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి చూద్దాం. అంటే ఒక యాక్షన్ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లోనే ఎండ్ అవుతుంది. దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రెజెంట్లోను, పాస్ట్లోను, ఫ్యూచర్లోను V3 ఆఫ్ ద వర్బే వాడుతున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ బై టుమారో. నేను రేపు ఈ టైంకి హోంవర్క్ కంప్లీట్ చేసేస్తాను. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకేనా? బాయ్.